కదలిరా 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 ఏది లేదు మద్యం దందా అసలే లేదు మంచోడేర మనసోని రెడ్డన్నా మన సర్వేపల్లిలో సోమిరెడ్డికి ఇంకా ఈ ప్రాంతంలో ఉండే నాయకులు శ్రీకాంత కాలనీ లాంటి ఒక గిరిజన కాలనీలో నిలువెత్తు గుంటలు పెట్టి గులకరంతా కూడా దోపిడీ చేసుకొని దోచుకున్నారంటే ఆ గిరిజనుల పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళినా గుంటలో మునిగిపోతారు. అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం అని చెప్పి సవినయంగా మీకు మనవి చేస్తూ దీన్ని మళ్ళా ఉండటానికి ప్రత్యేకించి చంద్రమోహన్ రెడ్డి గారికి అత్యధిక ఓట్ల మెజార్టీలో గెలిపించి మీరందరూ కూడా సహకరించవలసిందిగా సవినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అక్కడ 68 మందికి గిరిజనులకి ఇళ్ల కోసం 1,28,000 డ్రా చేసినట్టు సచివాలయంలో బోర్డు పెట్టారు. అది కూడా నాకు చూపించారు, స్కాన్ చేసి. ఈ నియోజకవర్గంలో భారీగా జగనన్న పక్కా ఇళ్ళు అని చెప్పి భారీ దోపిడీ చేశారు. లెవలింగ్ చేయాల్సిన అవసరం లేకుండా లెవలింగ్ చేసినట్టు రాశారు. 15 లక్షలకి ఎకరాకు ఉంటే 35 లక్షలు 40 లక్షలు కొన్నట్టు బుక్ చేసి అడిషనల్ డబ్బులు మంత్రి గారు అనుచరులు తినేసేశారు. నేను ఒకటి చెప్తుండా, సర్వేపల్లి నియోజకవర్గంలో మా గవర్నమెంట్ వచ్చి తీరద్ది. హౌసింగ్ ఇప్పుడు వీరంపల్లిలో పెద్ద రేట్లందరూ 15-20 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు సొంత ఇళ్ళకి 1,80,000 వారం రోజుల లోపల ఈరోజు గోడకాళ్ళు తీసినట్టు, ఫౌండేషన్స్ రేపు బేస్మెంట్ చేసేసినట్టు, ఎల్లుండి లింటర్ లెవెల్ కట్టేసినట్టు, మొన్నాడు వారం రోజులకంతా ఇల్లు పూర్తయినట్టు పేమెంట్ చేసేసారు. దారుణం ఏంటంటే సగం ఇల్లు కట్టుకొని ఎలక్షన్ అయిన తర్వాత ఆ తెలుగుదేశం అని చెప్పి టోటల్గా ఆపేశారు. 5 ఏళ్ళు వాళ్ళు చెట్టు కింద పుట్టు కింద ఉంటారు. ఆ ఇల్లు అసంపూర్తిగా పెట్టారు. మీరు అసలు 15 ఏళ్ల క్రితం ఇళ్ళకి డబ్బులు ఇచ్చేదేంది? గిరిజన ఇళ్లలో డబ్బులు తినేసేదేంది? ఆ ఉరిగుండలో గిరిజన ఇళ్లలో 2,06,90,000 ఎత్తుకుని వెళ్ళాడు నరేంద్ర. ఇక్కడ 1,28,00,000 ఏమైందో తెలీదు. ఇంత దుర్మార్గాలకు నిలయం అయిపోయింది సర్వేపల్లి. అందుకే నేను చెప్తున్నాను, డెఫినెట్గా దీని మీద సిట్ ఎంక్వైరీ ఇస్తాను, తెలుసు.